సో శివకార్తికేయన్ గారి పరాశక్తి మూవీ ఇప్పుడే చూశాను. థ్యాంక్ గాడ్ ఈ సినిమా థియేటర్లో తెలుగులో రిలీజ్ కాలేదు, ఎందుకంటే చచ్చిపోయాను భయ్య నిజంగా. అసలు అంటే ఎంత బోర్ కొట్టిందంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెటప్. అసలు మేజర్ కాన్ఫ్లిక్ట్ వచ్చేది ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు. తమిళనాడులో హిందీ ఇంపోజిషన్ మీద వచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1959 నుంచి 1960s అంతా జరిగే ఒక ఉద్యమాన్ని బేస్ చేసుకుని సినిమా తీశారన్నట్టు. నాకు సినిమాలో నచ్చిన విషయం ఏంటంటే హిందీ ఇంపోజిషన్ ని అండ్ ఆల్సో దానికి ఉన్న ఐడియాలజీని పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. అంటే లైక్ హిందీని మేము అపోజ్ చేయట్లేదు, దాన్ని మా మీదకి రుద్దకండి, మా స్టేట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము యూజ్ చేసుకోవాలి, దాన్ని బాగానే చూపించారు అనిపించింది. బట్ జస్ట్ అది ఒక్క పాయింట్ మాత్రమే, మిగతా అదంతా కూడా దారుణంగా ఉందనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెటప్ మీదే వెళ్ళిపోతా ఉంటుంది. శ్రీలీల క్యారెక్టర్, అథర్వ క్యారెక్టర్, రవిమోహన్ క్యారెక్టర్, మళ్ళీ శివకార్తికేయన్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ కి నీట్ గా ప్రతిసారి 10 నిమిషాలు పెడతా ఉంటాడు. దీని తర్వాత ఇది అనుకుంటారు, చూపిస్తూనే పోయాడు. వీటన్నిటి మధ్యలో శ్రీలీల శివకార్తికేయన్ క్యారెక్టర్స్ లవ్ స్టోరీ ఎందుకు వస్తుంది, దానివల్ల ఏం జరిగింది, అనవసరంగా వస్తా ఉంటాయి ఇవన్నీ. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఎటు పోతుంది సినిమా మళ్ళీ అవసరం లేకుండా పోతా ఉంటాను. నాకు పోనీ ఈ సినిమా తీసింది ఎవరు, డైరెక్టర్ సుధా కొంగర గారు. ఆమె తీసిన ఆకాశమైన అదురా నాకు చాలా ఇష్టం. ఇంత సెన్సిటివ్ ఎలిమెంట్ ని అంతే హార్డ్ హిట్టింగ్ గా హార్ట్ టచింగ్ గా చూపెట్టాలి కదా. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాత్రం చూసుకుంటే శివకార్తికేయన్ వాస్ గుడ్, రవిమోహన్ గారు బాగా చేశారనిపించింది. అండ్ ఆల్సో అథర్వ వాస్ కాన్స్ ఎనీథింగ్. అండ్ ఇప్పటి వరకు వచ్చిన ఏ సినిమాలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ నాకు అంత బాగా నచ్చలేదు. అండ్ సినిమా యాజ్ అ హోల్ గా నాకైతే మాత్రం పిచ్చ లాగ్ కొట్టింది. ఎమోషన్ వర్కౌట్ కాలేదు, క్యారెక్టర్స్ కూడా అంత ఏమనిపించలేదు. డబ్బులు బాగా పెట్టారు ఈ సినిమాకి, 180 కోట్ల బడ్జెట్ కనబడింది. మ్యూజిక్ పడుకున్నాడు జీవి ప్రకాష్. ఓవరాల్ గా పరాశక్తి హుషార్ భయ్య, నాకైతే నాలుగు అసలు కాలేదు.